హాయ్ అండి, నమస్తే. నేను మీ సోనియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీని తీసుకొచ్చేసాను. అదే సేమియా పాలైస్. 90s కిడ్స్ చిన్నప్పుడు ఇది చాలా ఇష్టంగా తినేవాళ్ళు కదా. సో ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ముందుగా ఈ సేమియా ఐస్ కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సేమియాని వేసుకోవాలి. ఈ సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లార్చిన పాలు కానీ లేదా పచ్చి పాలైనా పర్లేదు, ఏవైనా సరే ఒక 2 కప్స్ దాకా పాలను అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చి పాలను యూజ్ చేస్తున్నానండి. మీరు కాచి చల్లార్చిన పాలైనా కూడా వాడుకోవచ్చు. సో ఇలా 2 కప్స్ పాలు వేసిన తర్వాత చక్కగా అంతా కలుపుకుంటూ ఈ సేమియాని ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి సేమియా అనేది ఎక్కువగా ఉడకపోకూడదు అనమాట, అంటే సాఫ్ట్గా అయిపోకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా 80 to 90% ఉడికితే సరిపోతుంది అనమాట. సో ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి తగ్గట్టు పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదార అయితే వేసేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలి. అలాగే ఇందులోకి మీరు వెనిలా ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. బట్ నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ కూడా వేయట్లేదు. ఇలా పంచదార కసేంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలాచీ పౌడరే కదా మన చిన్నప్పుడు ఫ్లేవర్ అనేది. సో అందుకని చెప్పి నేను ఇలాచీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. 2 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి కొంచెం ఈ పాలు అనేవి దగ్గరగా క్రీమీగా అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా చక్కగా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసేసుకొని ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. అలాగే వదిలేయకుండా కొంచెం కదుపుకుంటూ చల్లారి పెట్టుకోండి. అప్పుడే మనకి పైన మీగడ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అదే మీరు అలాగే వదిలేస్తే మీగడ కట్టేస్తుంది అనమాట. సో అందుకని కలుపుకుంటూ కనుక చల్లార్చుకుంటే ఇలా చక్కగా మీగడ కట్టకుండా ఇలా కొంచెం చిక్కబడుతుంది చల్లారితే. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఏదైనా ఐస్ మోల్స్లో ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుల్ఫీ మౌల్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఇలా కుల్ఫీ మౌల్స్ లేకపోతే ఒక స్టీల్ గ్లాస్లో వేసేసుకొని పైనుంచి ఒక కవర్తో కవర్ చేసుకొని స్పూన్ కానీ లేకపోతే మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ ఉంటే వాటిని స్టిక్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా కుల్ఫీ మౌల్స్లో వేస్తున్నాను కదా, ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇలా పైనుంచి చక్కగా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ 5 పాల ఐసులు అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటిల్ని 8 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా చక్కగా ఓవర్ నైట్ నేను పెట్టేసుకున్నాను. నేను ఓవర్ నైట్ పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇలా తీసుకున్న తర్వాత పైనుంచి ఇలా ట్విస్ట్ చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఐస్ అనేది. అలా కనుక మీకు రాకపోతే కొన్ని సెకండ్స్ వరకు ఇలా వాటర్లో డిప్ చేశారంటే కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, మన సేమియా పాల ఐస్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చిన్నప్పుడు తిన్న జ్ఞాపకాలతోనే హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఈ సేమియా పాలైస్ని మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ఈ వేడిని తట్టుకోవాలంటే ఇలా ఒకసారి సేమియా పాలైస్ని చేసుకొని తినండి. మన చిన్నప్పటి టేస్ట్ని మన పిల్లలకు కూడా మనం టేస్ట్ చూపించాలంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ 90s కిడ్స్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సెలవు. బాయ్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.